ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. గోళ్ళకి ఫంగస్ క్రిములు చేరి ఇన్ఫెక్షన్ కలిగించి ఆ ఇన్ఫెక్షన్ కారణంగా గోళ్ళు పుచ్చిపోవటం కానీ గోళ్ళు రంగు మారటం ఇలాంటిది చాలామందిలో జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఆ గోళ్ళ ఇన్ఫెక్షన్ మునిగోళ్ళ దాకా వెళ్ళిపోయి అక్కడ స్కిన్ కొంచెం ఎఫెక్ట్ అవ్వటం, గోరు యొక్క ఆరోగ్యం అంతా మెల్లగా దెబ్బతినటం, దానివల్ల ఈ భాగాల్లో పెయిన్ ఎక్కువ రావటం ఇలా జరుగుతూ ఉంటుంది. సహజంగా రిపీటెడ్గా ఇట్లాంటివి ఏదో మందులు వాడితే తగ్గుతాయి, మళ్ళా వస్తూ ఉంటాయి. ఈ పరిశుభ్రత ముఖ్యంగా పాటించకపోయినందువల్ల ఈ ఫంగల్ క్రిములు మరి కొన్ని ఆహార పదార్థాల్లో ఉంటాయి. సరిగా కడుక్కోనందువల్ల క్రిములు ఇక్కడే ఉండిపోయి ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. మోషన్ వెళ్ళిన తర్వాత క్లీన్ చేసుకున్నప్పుడు కూడా ఆ మల పదార్థాల్లో ఉండే ఫంగల్ క్రిములు ఒక్కొక్కసారి గోళ్ళకు పట్టేస్తాయి, సరిగా పోక అవి ఇన్ఫెక్షన్ కలిగిస్తూ ఉంటాయి. మరి ఏదో ఒక రూపంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇట్లా కలిగినప్పుడు దాన్ని న్యాచురల్గా తగ్గించుకోవటానికి వెల్లుల్లి పేస్ట్ అద్భుతంగా పనికొస్తుందని సైంటిఫిక్గా 2009లో నిరూపించబడిందనమాట. మరి దీనిని నిరూపించిన వారు బెల్ఫాస్ట్ సిటీ హాస్పిటల్ ఐర్లాండ్ వారు ఈ నెయిల్స్కి వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి గార్లిక్ అద్భుతంగా పనికొస్తున్నదని ప్రూవ్ చేశారనమాట. అంటే మనందరిళ్లల్లో ఉండే వెల్లుల్లిపాయ రెబ్బలు న్యాచురల్గా ఏ మందులో వాడకుండా ఇట్లా తగ్గించుకోవడానికి ఉపయోగపడతాయని మీ వరకు అందిస్తే బాగుంటుందనే ఈ కార్యక్రమం. మరి దీన్ని ఏ రకంగా పనిచేస్తుంది, ఎలా ఉపయోగించాలి చెప్పుకుందాం. ఇప్పుడు గార్లిక్లో ఉండే అలిసిన్ అనే కెమికల్ కాంపౌండ్ పవర్ఫుల్ యాంటీ ఫంగల్ ఏజెంట్గా పనికొస్తుందట. అది మెయిన్గా వెళ్ళిచ్చింది. మరి ఈ వెల్లుల్లి రెబ్బలు మనం తొక్కలు తీసేసేయాలి. ఒక 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నామనుకోండి, తొక్కలు తీసేసి వాటిని మెత్తగా పేస్ట్ చేయాలి. ఆ పేస్ట్కి మనం ముఖ్యంగా వంట సోడా ఉంటుంది, బేకింగ్ సోడా, అది 1 స్పూన్ బేకింగ్ సోడా కలిపేసేయాలి. ఈ పేస్ట్కి బేకింగ్ సోడా కలిపిన తర్వాత ఆ మిశ్రమాన్ని, రెండింటిని కలిపిన మిశ్రమాన్ని 1 to 2 స్పూన్స్ వినిగర్కి కలిపేసేయాలి. ఆ రెండింటి వినిగర్ కలిపేసేసి ఈ ముద్దలాగా అయిపోతుంది కదా వినిగర్ కలిపేసరికి, దీన్ని తీసుకుని మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కడెక్కడైతే ఉంటుందో దాని మీద ఆ ముద్ద అట్లా పెట్టేసేసి క్లాత్తో కానీ లేకపోతే ఏదన్నా బ్యాండేజ్కి ఉపయోగించే దాంతో కానీ, గుడ్డతో కానీ, ఆ బ్యాండేజ్ క్లాత్తో కానీ ఇట్లా దాని మీద వేళ్లకు చుట్టేయాలన్నమాట. అంటే అది పడిపోకుండా ఉండాలి కాబట్టి ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిన గోళ్ళ పైన ఇట్లా వేసేసి చుట్టేసి మనం ఒక 1 అవర్ వరకు అట్లా ఉంచుకుంటే ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ బాగా తగ్గించడానికి వెల్లుల్లి కాంబినేషన్ ఇట్లా బాగా పనికొస్తుంది అంటున్నారు. ఈ రకమైన న్యాచురల్ ట్రీట్మెంట్ని రోజు మార్చి రోజు కనుక గోళ్ళకు గనక చేయగలిగితే 4 వారాలు చేస్తే మళ్ళా రాకుండా రక్షించడానికి, ఉన్న ఇన్ఫెక్షన్ గోళ్ళల్లో న్యాచురల్గా తగ్గిపోవటానికి చక్కగా ఉపయోగపడుతున్నదని నిరూపించారనమాట. దీనికి ఇంకొక సొల్యూషన్ కూడా ఇవ్వటం జరిగింది. వెనిగర్కి ఆల్టర్నేటివ్గా యూకలిప్టస్ ఆయిల్ అయినా వాడచ్చు అని ఇచ్చారు. అట్లాగే కోకోనట్ ఆయిల్ అయినా సరే, అంటే కొంతమందికి లేనప్పుడు టీ ట్రీ ఆయిల్ కూడా వాడచ్చు. ఈ 3 ఆయిల్స్లో ఏదైనా వెనిగర్కి ప్రత్యామ్నాయంగా తీసుకుని కలపొచ్చుట. ఈ 3 యాంటీ ఫంగల్గా పనికొస్తాయి, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి బాగా పనికొస్తాయి అనేది సైంటిఫిక్గా ఇవ్వటం జరిగిందనమాట. వంట సోడా వేయటం వల్ల నెయిల్స్ స్మూత్ అవుతాయట. పాడైపోయిన గోరు భాగాన్ని మళ్ళీ బాగా ఎటెడ్ చేయడానికి వంట సోడా ఉపయోగపడుతుంది అని ఇవ్వటం జరిగింది. అందుకని ఈ 3 కాంపోజిషన్లో మనం ఇట్లా పెట్టడం అనేది న్యాచురల్గా ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అంటే 4 వారాలంటే సుమారుగా 15 సార్లు అప్పుడప్పుడు అట్లా పెట్టుకుంటే చాలు నెలలో. రోజు మార్చి రోజు పెట్టేసరికి న్యాచురల్గా గోళ్ళు మళ్ళీ కలర్ మారిని మళ్ళీ ఒరిజినల్ కలర్ రావడానికి, ఆ గోరు ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చి కొంతమందికి వస్తా పట్టు తగ్గినట్టు అనిపిస్తుంది అనమాట, పుచ్చుగోళ్ళలాగా అయిపోతుంటే. అలాంటిది మళ్ళీ ఒరిజినల్ గోరు మంచిగా రావడానికి, ఇన్ఫెక్షన్ గోరు రూట్స్ దగ్గర నుంచి తగ్గటానికి బాగా ఉపయోగపడుతుంది. మీకు ఇక్కడ ఇంకొక విషయం గుర్తు చేయాలి. మన భారతీయ సాంప్రదాయంలో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గోళ్ళకి రాకుండా ఉండటానికి వర్షాకాలాలు ఎక్కువ వస్తుంటాయి, కాలాలు మారినప్పుడల్లా ఎక్కువ విజృంభిస్తుంటాయి.
అలాంటప్పుడు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ గోళ్ళకి పూర్వం రోజులంతా చెమ్మలోను మట్టిలోను తళ్ళలోను ఉంటారు కాబట్టి వీటిని రాకుండా రక్షించడానికి మన ఋషులు ఈ తొలి ఏకాదశి అంటే వర్షాలు కరెక్ట్గా పడతాయి జూన్ నెలలో, ఆ విపరీతంగా వర్షాలు కురిసి ముసురుగా ఉన్నప్పుడు అందరూ బురదల్లో మట్టిల్లో తిరుగుతారు, ఎక్కువ తడుస్తుంటాయి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. అందుకని తొలి ఏకాదశికి గోరింతాకు పెట్టుకోవాలి అని ఒక ఆచారం ఉండేది. మా చిన్నప్పుడు కూడా స్కూల్ డేస్లో తొలి ఏకాదశికి అందరికీ ఒకరోజు ముందు గోరింతాకు పెట్టేసి, తొలి ఏకాదశికి కాలువల్లో నీళ్లు కొత్త నీళ్ళు వస్తాయి, అందుకని అందరూ కాలువల్లోకి వెళ్ళి మొలగటం ఒక ఆచారం పెట్టారండి. ఎందుకు కాలువల్లోకి వెళ్ళాలంటే కొత్త నీరు వచ్చింది కాబట్టి, పంటకు మన బ్రతుకు ఆధారమైన నీరు మన దాకా ఎక్కడి నుంచో వచ్చింది కాబట్టి మనం వెళ్ళి ఆ కాలువలకి నదులకి స్వాగతం పలికి ఆచారం ఇట్లా పెట్టారనమాట. అందరూ వెళ్ళి చక్కగా ఈ నదీ స్నానాలు కాలువ స్నానాలు చేసి నమస్కారం పెట్టేవారు నీళ్లకు. ఇంచేత మన ఆధారమైన నీటికి థ్యాంక్స్ చెప్పుకునే సంస్కృతి. గోరింతాకు పెట్టడం వల్ల, గోరింతాకు చూడండి చిన్నపిల్లలకైతే మొత్తం ఎట్లేసి గుడ్డలు చుట్టేవారు, లేకపోతే అందంగా గోరింతాకు అట్లా చివరి భాగాల్లో పెట్టేవారండి. పెద్ద వయసు వారికి అయితే పవర్ఫుల్ యాంటీ ఫంగల్ ఏజెంట్గా గోరింతాకు అద్భుతంగా పనికొస్తుంది అనమాట. సంవత్సరానికి 3-4 సార్లు కనుక పల్లెటూళ్ళలో ఉండేవారు ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేసుకోవటం కుదరదు అనుకుంటే ఎప్పుడైనా సరే గోరింతాకు వేళ్ల చివరి భాగానికి అందంగా అట్లా పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఒరిజినల్ గోరింతాకు తెచ్చుకుని పేస్ట్ చేసి ఇట్లా పెడితే తగ్గుతుంది తప్ప మార్కెట్లో దొరికే ఇప్పుడు అందానికి పెట్టుకునే గోరింతాకు వాడితే మాత్రం అది ఉపయోగం ఉండదు. ఈ న్యాచురల్గా పిల్లలకు కూడా మరి నీళ్ళల్లో బురదల్లో మట్టిలో తిరిగే వారికి ఆ గోళ్ళు పుచ్చిన నలుపుగా వచ్చిన రంగు మారిన వారందరికీ ఇలాంటిది ఇంట్లో కనుక అప్లై చేయగలిగితే ఇది ఎప్పటికీ చాలా మంచి సొల్యూషన్ అన్నమాట. అంటే దాని యొక్క వాసన కానీ అది ఎన్నో రోజులు అట్లా గోరింతాకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా పండినప్పుడు ఆ కలర్ కానీ ఇవన్నీ ఆ స్మెల్ అట్లా ఉండిపోతుంది అనమాట. అందుకని ఫంగస్ క్రిములు డెవలప్ కాకుండా రక్షించడానికి చాలా బాగా ప్రొటెక్షన్ అనమాట. అంచేత పూర్వం రోజుల్లో మన ఋషులు ఏ ఆచారం పెట్టినా దాని వెనక అంత సైన్స్ ఉండేది. రాను ఇట్లాంటి వాటిని మర్చిపోతున్నాం కాబట్టి సిటీల్లో ఉండేవారికి గోల్డ్ అందంగా చేసుకోవాలనుకునే వారికి ఈ రకమైన వెల్లుల్లి చిట్కాను ఉపయోగించండి. పల్లెటూళ్ళలో ఉండేవారు కూడా ఎప్పుడైనా అవకాశం ఉన్నట్టు గోరింతాకు మళ్ళీ తిరిగి ఆరోగ్యకరమైన సాంప్రదాయంలాగా వర్షాకాలం వెళ్ళేటప్పుడు కానీ మళ్ళీ సీజనల్గా మారినప్పుడు కానీ కొన్ని పండగలప్పుడు స్పెషల్గా ఇట్లా వచ్చిన ఆచారాన్ని మళ్ళీ తిరిగి గోరింతాకును ఉపయోగిస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.